కొడుతున్నా. కొంతమంది అడిగారు, ఒక వ్యక్తికి సరిగా ఉండాలని తెలిసి ఎందుకు ఉండట్లే సరిగా ఉండాలి తెలుసు అన్నాడు. విచ్ మీన్స్ తెలియక కాదు, ప్లాన్ తెలుసు. ఏం కావాలి అక్కడ? డిసిప్లిన్ కావాలి, కమిట్మెంట్ కావాలి, టైం మేనేజ్మెంట్ కావాలి. యూ హ్యావ్ టు స్టిక్ టు ద కమిట్మెంట్. అనుకుంచుడు, ఒరే నేను జిమ్కి వెళ్ళి యాప్స్ కొట్టి 3 నెలల్లో కంటిన్యూస్గా యాప్స్ కొడతా, ఒకటికి యాప్స్ వచ్చేస్తుంది 6 ప్యాక్. 3 నెలలు రాసిస్తారు. కానీ కొంతమందికి 6 ప్యాక్ రావచ్చు, బయటకు కనబడదు. కారణం ఏంటి తెలుసా? పైన ఫ్యాట్ ఉంది. ఫ్యాట్ కరుగుతున్నానని లోపల 6 ప్యాక్ కనబడదు. అందుకని చాలా మంది బాడీ బిల్డర్స్ చూసారు అనుకో, ఇట్లా ఉంటాడు. 4 రోజుల్లో కాంపిటీషన్ ముందు ఇలాగ వస్తారు. కొంతమంది సినిమా యాక్టర్లు కూడా సడన్ గా 6 ప్యాక్లు చూపిస్తారు. అంటే 6 ప్యాక్ అప్పటికప్పుడు వచ్చిన లేదు, ఎప్పటి నుండో ట్రైనింగ్లో ఉంది. కానీ ఎప్పుడైతే పైన ఉన్న ఫ్యాట్ పోయిందో 6 ప్యాక్ కనబడుతుంది. యు సీ, యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ ఆల్సో ద సేమ్. నీలో చెత్త పోతనే గానీ శక్తి కనబడదు. నీలో పాపము పోతనే గానీ దేవుని క్రియలు కనబడవు. కొంతమంది ఈరోజు విశ్వాసులతో బాధ ఏంటంటే, వాక్యం తెలియక కాదు, ఏది చెయ్యాలో తెలియక కాదు, ఏది చేయకూడదో తెలియక కాదు. అన్నీ బాగా తెలుసు, ఈ సైకిల్ అన్నీ బాగా ఉంటాయి. కానీ ఏంటి? 3 బాలే. ఆ 3 బాగోవాలంటే డిసిప్లిన్ కావాలి, కమిట్మెంట్ కావాలి.